చెప్పండి మరి మీరు మేము ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ? 28 ఇయర్స్ నుంచి ఉన్నామండి ఇక్కడ సత్యానగర్లో. ఉమ్, మేము ఎప్పుడు కానీ ఇలాంటిది ఎప్పుడు చూడలేదండి. ఉమ్, ఉమ్, కానీ ఈ మా ముంగటనే కట్టినాయండి ఇవి 15 ఏండ్లు నుంచి కట్టినాయండి ఇవి. ఉమ్, ఉమ్. ఇప్పుడు 15 ఏండ్ల ముందు మీరు ఇచ్చితేనే కదా వాళ్ళు కట్టారండి. అవును, అవును. ఇప్పుడు మేము పర్మిషన్ కొట్టేస్తామంటే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నారు 10 మీటర్లు కొట్టేస్తే ఏ బాధ ఉండదండి. ఉమ్, ఉమ్. ఇప్పుడు 60 మీటర్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ 10 మీటర్లు అంటారు, బఫర్ జోన్ 50 మీటర్లు అంటారు. ఉమ్, ఇప్పుడు 60 మీటర్లు కొట్టి అది న్యాయమా అండి ఉమ్, ప్రభుత్వానికి? ఉమ్, న్యాయం కాదు కదండి. అవును. పబ్లిక్ని నాశనం చేసి నువ్వు ఏం చేస్తావండి? పబ్లిక్ను గోల గోల చేసి వాళ్ళని నాశనం చేసి వాళ్ళ బతుకులు నాశనం చేసి ఉమ్, వాళ్ళు కూడు కొట్టి వాళ్ళు ఇల్లు కొట్టి తలపైన నువ్వు చేసి పెట్టి ఏం చేస్తావు అండి ఈ రాజకీయము? ఉమ్, రాజకీయం చేస్తే డెవలప్ చేయండి. ఉమ్, ఇప్పుడు మూసి ఉంది అండి, ఇప్పుడు ఆంధ్రాలో కట్టినట్టు గోడ కట్టండి, ఇప్పుడు వాల్ కట్టండి. ఉమ్, వాల్ కట్టండి, ఒక 20 ఫీట్లు వాల్ కట్టండి. ఉమ్, ఉమ్, వాల్ కట్టిన తర్వాత దాన్ని ఏదైనా చేయండి. ఉమ్. ఇప్పుడు వాల్ కట్టుకోకుండా ఇండ్లు కొడితే ఏం లాభం అండి? వాల్ కట్టండి. ఇదంతా మూసీకి సంబంధించిన ల్యాండ్ ప్రజలు దీన్ని ఆక్రమించుకున్నారని చెప్పేసి పక్కకి, అంటున్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ కాడి నుంచి కొంచెం దూరం తీసుకొని వాల్ కట్టండి. ఉమ్, ఉమ్, వాల్ కట్టిన తర్వాత సేఫ్టీ ఉంటుంది కండి అందరికీ. ఉమ్, ఇప్పుడు ఇండ్లు కొట్టేస్తే ఏం లాభం అండి? ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇండ్లు కొడితే ఏం లాభం వస్తుంది? మీరు వాల్ కట్టండి, అధికారులు చెప్తున్నారు ఈ మాట. వాల్ కట్టండి. ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత 10 మీటర్ల తర్వాత పోనీ 15 మీటర్ల తర్వాత మీరు వాల్ కట్టండి. వాల్ కడితే సరిపోతుంది కదండి. ఇల్లు కొట్టేది పబ్లిక్ నాశనం చేయడం ఎంతవరకు సమానం చేస్తాము? అది అర్థం చేసుకోవాలండి రేవంత్ రెడ్డి. ఆయనకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందని ఏదంటే అది చేస్తే కాదండి. పబ్లిక్ను సుఖం అది కాదండి, పబ్లిక్ను సుఖపెట్టినవాడు రాజండి. పబ్లిక్ సుఖంగా ఉండి సుఖంగా పరిపాలన చేసినవాడు రాజండి. అలా ఉండాలి కానీ ఇలా దుఃఖపెట్టి ఏడిపించి వాళ్ళని నాశనం చేసి హార్ట్ అటాక్లు గుండె పోట్లు ఉండేటోళ్ళు ఉండరు. అలా చేసి దౌర్జన్యం కాదండి అది. కాబట్టి రోడ్లో పడిపోతున్నారు. కాబట్టి అర్థం చేసుకొని ఇప్పటికైనా కానీ ఇప్పుడు దాన్ని వాల్ కట్టుకుంటే బెస్ట్ అండి. కొంచెము 15 మీటర్లు ఎంతో కొంత తీసుకొని వాల్ కట్టుకుంటే బెటర్ అండి.